ఇప్పుడే 'అందేల రావమిది' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ ప్రైమ్‌లో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడే ఈ మూవీని చూడడం అయితే జరిగిందనమాట. ఫైనల్‌గా ఈ మూవీ చూసాక అనిపించింది. అవాతాతలను పెట్టి సినిమా తీశారు కదరా స్వామి అనిపించింది. ఎవరు హీరోయిన్, హీరో లాగైతే ఏం కనపడరు. అవాతాతలకి మేకప్ వేసేసి ఏదో మూవీలో నటించేసారా అనిపించింది. మూవీ కూడా అంత గొప్పగా ఏముండదు. నటిస్తే నటించారు అవాతాతలు. బాగుంటే బాగుండురా బాబు అనిపించింది. కానీ అవాతాతల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడలేకపోయాను. మూవీ అంతా అయిపోయాక అప్పుడు చూపించారనమాట. ఇదంతా చిన్న స్టోరీ కాదు, ఇది రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీని మేము ముందుకు తీసుకురావాలని చెప్పి ఇలా చేసామని చెప్పి అప్పుడు చెప్పారనమాట. రియల్ లైఫ్‌లో వాళ్ళు అవాతాతలు కాబట్టి సినిమాలో కూడా అవాతాతల్లా చూపించారా? లేకపోతే నిజంగానే వాళ్ళు ఏదో అనుకోని ఇంకా ఎవరు కుదరక ఈ అవాతాతలను పెట్టి మూవీ తీశారా అని చెప్పి నాకైతే ఏం అర్థం కావట్లేదు. మూవీలో అక్కడక్కడ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ చూస్తే ఎందుకురా బాబు ఈ మూవీలో సాంగ్స్ అవసరమా అనిపించింది. ఇక హీరోకి వేసిన మేకప్ చూస్తే హీరోకి కూడా కాదు తాతకి వేసిన మేకప్ చూస్తే స్వామి యాడ ఊడిపోతాయారా ఆ మేకప్ వేసినాడు ఏంటి అనిపించింది. చాలా అంటే చాలా వర్స్ట్‌గా ఉంది ఆ మేకప్ గానీ, వాళ్ళ యాక్షన్‌లు గానీ. ఈ సినిమాని ఎందుకు చూడటం స్టార్ట్ చేశారని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాను. ఈరోజు 3 సినిమాలు చూస్తే 3 సినిమాలు చాలా దారుణంగా ఉన్నాయి. అందులో ఇది ఇంకా కళాఖండంగా ఉంది. దాంట్లో ఉన్న హీరో, హీరోయిన్‌లు ఏదో కొంచెం చూడబుద్ధి అయ్యేటట్టు ఉన్నారు. దీంట్లో అవాతాతలను ఫస్ట్ నుంచి దాకా చూడలేకపోయాను. వీళ్ళే అవాతాతలు అనుకుంటే వీళ్ళకి అమ్మా నాన్నే కొంచెం మేలనమాట. వీళ్ళకంటే కొంచెం యంగ్ ఉన్నారు. అప్పుడు అనిపించింది ఒరేయ్ వాళ్ళు వీళ్ళకి అన్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళకి అన్నారా రా బాబు అనిపించింది. సినిమా అంటే చాలా దారుణంగా ఉంది. ఏమీ లేదు సినిమా కంటెంటు. భరతనాట్యం అంటే ఒక ఆమెకి చాలా ఇష్టం. ఆ భరతనాట్యం వల్ల ఆమె లైఫ్‌లో ఆమె ఏమేమి సాక్రిఫైస్ చేయాల్సొచ్చింది. ఆ భరతనాట్యం ఆమె లైఫ్‌లో ఎంత ఇంపాక్ట్‌ఫుల్ రోల్ క్రియేట్ చేసింది. సేమ్ సినిమా అంతా లాస్ట్ దాకా భరతనాట్యం, భరతనాట్యం, డాన్స్, డాన్స్, డాన్స్. అందులో ఉన్న 5 ఫార్మ్స్‌ని ఆమె వరల్డ్‌కి ఎలా రిప్రజెంట్ చేసింది. సినిమా స్టోరీ అంతా ఇదే. వాళ్ళు ఏదో అటెంప్ట్ అయితే చేశారు కానీ అనుకున్నంత అవుట్‌పుట్ అయితే రాలేదు. అవుట్‌పుట్ రాకపోతే పోయింది. అసలు ఈ హీరో, హీరోయిన్ అన్నా మంచోళ్ళని పెట్టారంటే అది లేదు. ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా అవతారాలు పెట్టి తీసినట్టు అనిపించింది. సరే అవతారాలు పెట్టి తీశారు. మేకప్ ఆర్టిస్టులైనా మంచోళ్ళు పెట్టుకోవాల్సింది. ఆ విగ్ ఎప్పుడు ఊడిపోద్దా అని భయమేస్తా ఉంది నాకు సినిమా చూస్తున్నంత సేపు. సర్లే ఏదో ఒకటిలే సినిమా చూసాము మొత్తానికి అయిపోయింది. ఇంకా మనోళ్ళని ఈ సినిమా నుంచి కాపాడుతాం అన్న చిన్న ఉద్దేశంతో ఈ రివ్యూ అయితే చెప్పడం జరుగుతుంది. సో మూవీ అయితే ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. బల్లవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ప్రైమ్‌లో మూవీని అయితే చూడండి.